హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మొదటి తిమోతి 2వ అధ్యాయంలో ఏముందంటే, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మీరందరూ ప్రార్థన విజ్ఞాపనములను చేయవలెను అని రాసిందండి. ఈ దినమున మరి మనం రాజుల కొరకు, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలండి. ఈ దినాలలో మనం చూసినట్లయితే మరి ఎలక్షన్స్ ఓటింగ్ అనేది వస్తుంది కదండి. మరి ఎవరికి ఓట్ చేయాలా, సరి అయిన నాయకుడు ఎవరున్నారు, సరిగా పరిపాలించేవారు ఎవరు, సరి అయినటువంటి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంది ఎవరు, ఎవరైతే ప్రజలకు క్షేమాభివృద్ధిని కలగజేస్తారు, ఎవరు వస్తే ప్రజలందరికీ ఒక క్షేమం అనేది దొరుకుతుంది. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఆలోచించి మీ నాయకుడిని మీరు ఎంచుకోవాలి. దేశం అనేది అల్లర్లు లేకుండా, హత్యలు లేకుండా సమాధానంతో ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీరు ఓట్ చేస్తున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఓట్ చేయాలి. అంతే.